ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 4 నెలల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి అంటూ ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం ఈ ఏడాది మార్చిలోనే ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారు అని ప్రచారం జరిగింది. అయితే జనగణన అడ్డంకిగా మారిందన్న ప్రచారంతో లోకల్ బాడీ పోల్స్ నిర్వహణపై ఇప్పటి వరకు కూడా సస్పెన్స్ కంటిన్యూ అవుతూ వచ్చింది. డీలిమిటేషన్ ప్రక్రియ ఆలస్యమైతే 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలకు వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. ఈశ్వర్, సో లోకల్ బాడీ ఎలక్షన్స్ తో పాటుగా ఇవాళ కేబినెట్ భేటీలో ఇంకా ఎలాంటి అంశాలపై నిర్ణయాలు జరిగాయి? ప్రధానంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ అంటే గ్రామీణ ఎన్నికలతో పాటు లోకల్ బాడీస్తో పాటు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా సమయం అయిపోయింది. మున్సిపల్ బాడీస్ కూడా ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో ఉన్నాయి. అయితే స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో కేవలం అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ మాత్రమే కాదు, స్పెషల్ ఆఫీసర్ పాలన అంటే లోకల్ గవర్నెన్స్ దెబ్బతింటుంది. అదే సమయంలో అకౌంటబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ కానీ ఇప్పుడు వెళ్ళకపోతే కొన్ని కేంద్ర పథకాల నుంచి కొన్ని నిధులు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఫైనాన్స్ కమిషన్ కానీ, లేకపోతే అమృత్ లాంటి స్కీమ్స్ కానీ, లేకపోతే స్మార్ట్ సిటీస్ లాంటి పథకాల కింద కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుంటాయి. అవన్నీ మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయ్యి ఆ బాడీలు ఏర్పడితేనే వాటికి నిధులు మంజూరు అవుతాయి, లేకపోతే వాటిని కేంద్రం విడుదల చేయదు. సో ఫైనాన్షియల్ కంపల్షన్ కూడా, ఇది అడ్మినిస్ట్రేటివ్ అఫేర్తో పాటు ఫైనాన్షియల్ కంపల్షన్ కూడా ఉండడం ఒకటి. అదే సమయంలో పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కూడా, అంటే పంచాయతీల ఎలక్షన్స్కి కూడా గడువు ముగియడంతో పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందు మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్తే ఒక మొమెంటం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో టీడీపీకి, అదే సమయంలో కూటమికి కొంత అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సాధారణంగా గతంలో 2019 ఎన్నికలు చూసినా కూడా, లేకపోతే 2024 ఎన్నికలు చూసినా అర్బన్ ఎలక్షన్స్లో అర్బన్ ఓటింగ్ ప్యాటర్న్లో టీడీపీ దాదాపుగా మెజారిటీ ఉంటుంది కాబట్టి సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పూర్తి స్థాయిలో దీంట్లో ఈ మొమెంటాన్ని నెక్స్ట్ మళ్ళీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీంట్లో పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రూలింగ్ పార్టీ కూడా, కాబట్టి ఆ అడ్వాంటేజ్ని మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ కూడా క్యారీ చేయడానికి ప్రధాన నిర్ణయంగా దీన్ని చూస్తోంది. అయితే దానికి సంబంధించి డీలిమిటేషన్ చేయాలని ముందు అనుకుంది. ఎందుకంటే మున్సిపల్ బాడీస్లో డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ గతంలో 2011 నుంచి డీలిమిటేషన్ చేయకపోవడం వల్ల ఆ వార్డుల్లో కొంత ఇన్బ్యాలెన్స్ ఉంది. సో వాటిని చేయాలనుకుంటే అయితే ఇప్పట్లో ఆ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే సెన్సెస్కి సంబంధించి అందరూ విధుల్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ అట్లాంటిది ఆలస్యం అవుతూ ఉంటే ఖచ్చితంగా వెంటనే 2011 జనాభా లెక్కల్ని దృష్టిలో పెట్టుకుని ఆ డీలిమిటేషన్కి వెళ్లకుండానే ముందుకు వెళ్లాల్సిన నేపథ్యాన్ని ప్రభుత్వం గుర్తిస్తోంది. ఎందుకంటే ఇది కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన పనులు ఆగిపోతాయి, అది మళ్ళీ ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి తక్షణమే వీలైనంత త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ని నిర్వహించాలని నిర్ణయించారు. 4 నెలల సమయంలో దాన్ని పూర్తి చేయాలి, దాన్ని ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి ఈరోజు సమావేశంలో చెప్పారు. మరొక చాలా మిగతా కీలక అంశాలు, ఎస్ఐపి బిల్లు దాదాపు 39,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. వాటన్నిటికీ అనేక పరిశ్రమలకు సంబంధించిన ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలంటే వాళ్ళకి అవసరమైన అట్లాంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ఇనిషియల్ స్టేజ్లో కొంత ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు పెద్దగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ దిశగా అనేక రంగాల్లో ప్రధానంగా క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఎక్కువ వస్తున్నాయి, అలాగే టూరిజానికి సంబంధించి ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అలాగే మిగతా ప్రాజెక్టులు ఏదైతే మిగతా ఇండస్ట్రీస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా అనేక బయోగ్యాస్కి సంబంధించిన వాటిలో కేటగిరీలో కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి అవసరమైన సపోర్ట్ని అందించేందుకు ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలని ఈరోజు తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఓవరాల్గా వెల్ఫేర్కి సంబంధించి కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్కి సంబంధించి కావచ్చు, అలాగే అనేక ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రోత్సాహకాలకు సంబంధించి అనేక 66 అంశాల అజెండాతో ఈరోజు కేబినెట్ సుదీర్ఘంగా జరిగింది. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అనేక డైరెక్షన్స్ ఇచ్చారు, అలాగే అనేక నిర్ణయాలను కూడా కీలకమైన నిర్ణయాలని కేబినెట్ తీసుకున్న అవకాశం అయితే కనిపించింది. థ్యాంక్ యూ ఈశ్వర్. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసిన జీవన్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిశారు. ఎర్రవెల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఇక ఫామ్ హౌస్ లో తనను కలిసిన జీవన్ రెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు కేసీఆర్. శాలువాతో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆ దేవుడే మీతో కలిసి పనిచేయమని నన్ను పంపాడంటూ కేసీఆర్తో అన్నారు. కాసేపు మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్కు ఆహ్వానించారు కేసీఆర్.
అంతకుముందు టీవీ9తో మాట్లాడిన జీవన్ రెడ్డి 2014లోనే కేసీఆర్తో కలిసి రాజకీయ ప్రయాణం చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. కానీ నాడు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్లోనే కొనసాగాను అన్నారు. అంటే వాస్తవంగా నాకు 2014లో కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం అంటే వచ్చినా కానీ నేను అంటే ఒక విధమైన రాజకీయ కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నటువంటి వాడిని కాబట్టి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నిలబడి పనిచేశాను. నేను తదుపరి శాసనమండలి సభ్యుడిగా కూడా ఏదైతున్నదో నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఏదైతుందో 5 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసిన. 2014లో ప్రభుత్వం వైపు చేరడానికి వరకు కూడా మీరు ముందుకు రాలేదు, దాన్ని ఆశించలేదు. తదుపరి ఎమ్మెల్సీగా ఏదైతుందో నాకు యాంటీ డిఫెక్షన్ లా కూడా అడ్డు లేదు. నేను శాసనమండలి సభ్యులుగా ఒకే ఒక్కరిని, నాకు యాంటీ డిఫెక్షన్ లా కూడా అడ్డు లేదు. నైతికంగా కూడా తప్పు కాదు. బట్ ఈవెన్ దెన్ ఐ స్టూడ్ బై కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపిన జీవన్ రెడ్డి ఎప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. కేసీఆర్ తో సమావేశం ముగిసిన తర్వాత జీవన్ రెడ్డి దీనిపై స్పష్టత ఇస్తారు అని తెలుస్తోంది. ఈ నెల 27న బీఆర్ఎస్ వార్షికోత్సవం ఉండడంతో ఆలోపే పార్టీలో జీవన్ రెడ్డి చేరిక ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మా ప్రతినిధి శివతేజతో మాట్లాడదాం. శివతేజ, ఎప్పుడు జీవన్ రెడ్డి పార్టీలో చేరుతారు? బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి పాత్ర ఎలా ఉండబోతోంది? పార్టీ ఆయనకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వబోతోంది? సో ఖచ్చితంగా 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్లోనే ఉన్నటువంటి జీవన్ రెడ్డి నిన్న పార్టీకి గుడ్ బై చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరుతానంటూ కూడా నిన్న కేటీఆర్ తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్తో గతంలో తనకున్నటువంటి సాన్నిహిత్య నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ను కలుస్తాను, కేసీఆర్ను కలిసిన తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎలా చేరబోతానంటూ కూడా మీడియాకు చెప్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు జీవన్ రెడ్డితో పాటు కొంతమంది సీనియర్ నేతలు రావడం జరిగింది. సో సీనియర్ నేతలు జీవన్ రెడ్డికి ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ వీరంతా కూడా ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది. 2 గంటలకు జీవన్ రెడ్డి వచ్చారు. దాదాపు 5 గంటల అంటే దాదాపు 3 గంటలుగా కూడా లోపలైతే చర్చలు జరుగుతున్నాయి. సో కేసీఆర్ను కలిసిన తర్వాత జీవన్ రెడ్డి కొంత భావోద్వేగానికి గురైనట్టుగా తెలిసింది. ఎందుకంటే తెలంగాణ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను మీతో పనిచేయాలంటూ ఆ దేవుడే మీ దగ్గరికి నన్ను పంపించాలంటూ జీవన్ రెడ్డి కేసీఆర్ను చూడగానే మొదటగా అన్నటువంటి మాటలు తెలిసింది. సో కేసీఆర్ కూడా అంతే స్థాయిలో జీవన్ రెడ్డిని దగ్గర తీసుకోవడం జరిగింది, ఆలింగనం చేసుకోవడం జరిగింది. సో సుదీర్ఘంగా లోపలైతే ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో మంచి ప్రాధాన్యతనే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది మరి కాసేపులోనే జీవన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీడియాతో అడ్రస్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీ సమావేశం జగిత్యాలలోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ ప్లీనరీ సమావేశం రోజే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడా, లేదంటే అంతకు మునిపే బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా అనేది మరి కాసేపులోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 2014లోనే తాను కేసీఆర్తో కలిసి పనిచేయాల్సి ఉండేది, కానీ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది. సో అటువైపు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు కూడా జీవన్ రెడ్డి పార్టీ మారడం పైన కొంతమంది ఢిల్లీ స్థాయి నేతలు జీవన్ రెడ్డితో మాట్లాడాల్సి ఉండేది, మాట్లాడితే ఒకవేళ ఉండే అవకాశం ఉండే పరిస్థితి ఉండేదంటూ కూడా సీనియర్ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేత ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కేసీఆర్తో లోపల చర్చలు ముగిసే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే జీవన్ రెడ్డి బయటకు వస్తారు. బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మీడియాతో అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శివతేజ. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చేందుకు పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిటీలో ఉన్న రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్టులు చేస్తే షాకింగ్ విషయం తెలిసింది. 75% మంది రౌడీ షీటర్లు డ్రగ్స్ కు బానిసైనట్లు తేలింది. 239 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే 190 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక్క పాత బస్తీలోనే 96 మందిలో 83 మందికి పాజిటివ్ గా వచ్చింది. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు పోలీసులు. నగరంలో ఇప్పటికే ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రౌడీ షీటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 1300 మంది రౌడీ షీటర్లను పోలీసులు గుర్తించారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు వాళ్ళందరినీ ఒకే చోట చేర్చి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే ఈ షాకింగ్ విషయం బయటకొచ్చింది. గాంధీ ఆసుపత్రిలో 70 మందికి పరీక్షలు నిర్వహించగా 44 మందికి పాజిటివ్, 26 మందికి నెగిటివ్ వచ్చింది. ఉస్మానియా ఆసుపత్రిలో 80 మందికి పరీక్షలు చేయగా 59 మందికి పాజిటివ్, 21 మందికి నెగిటివ్. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 89కి పరీక్షలు చేయగా 86 మందికి పాజిటివ్, 3కి నెగిటివ్ వచ్చింది. వీరిలో ఎక్కువ మంది గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు.
హత్యలు, గొడవలు, బెదిరింపులు ఇవన్నీ రౌడీ షీటర్లు మత్తులోనే చేస్తున్నారని పోలీసులు ఒక అంచనాకొచ్చారు. క్రిమినల్ మైండ్ కి అలవాటు పడిన రౌడీలు మత్తు పదార్థాలకు బానిసైనట్లు పోలీసులు తేల్చారు. వారి మైండ్ సెట్ ఎలా మార్చాలి, గంజాయి, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నెట్వర్క్ ఎలా కట్ చేయాలి అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ జ్యోతి అందుబాటులో ఉన్నారు. జ్యోతి, ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చేందుకు ఇంకా ముందు ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నగరంలో ఇటీవలి కాలంలో రౌడీ షీటర్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి హైదరాబాద్ సిటీ పోలీసులు మాదక ద్రవ్యాల మత్తులోనే అంటే పట్టపగలే హత్యలు చేయడం కానీ, బెదిరింపులకు పాల్పడడం, గొడవలకు దిగడం లాంటి ఘటనలన్నింటినీ కూడా సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈ రౌడీ షీటర్లందరినీ కూడా డ్రగ్ సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా పోలీసులు సైతం కూడా షాక్కి గురైనటువంటి పరిస్థితి. 75% రౌడీ షీటర్లు గాంజాయికి అలవాటు పడ్డారు. అంతేకాకుండా ఇతర మాదక ద్రవ్యాలకి అలవాటు పడి ఈ విధంగా పట్టపగలే బెదిరించడంతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉండడంతో లోకల్గా ఉన్నటువంటి పోలీసులు, నార్కోటిక్ బృందంతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ యొక్క దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా మొత్తం సిటీ కమిషనరేట్ పరిధిలో దాదాపు 72 పోలీస్ స్టేషన్లు ఉంటే 1300 పైగా కూడా రౌడీ షీటర్లు ఉన్నారు. అందులో భాగంగా ఎవరైతే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి బానిసలుగా మారినటువంటి కొంతమంది లిస్ట్ని, దాదాపు 250 మంది ఉన్నటువంటి రౌడీ షీటర్ల లిస్టుని ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో భాగంగా 239 మందిని పోలీసులు ఈ యొక్క డ్రగ్ సంబంధించినటువంటి టెస్టులు నిర్వహిస్తే 189 మందికి పాజిటివ్ రావడం జరిగింది. అయితే వీళ్ళని అందరినీ కూడా ఆయా పోలీస్ స్టేషన్లో, ఆయా జోన్లో ఉన్నటువంటి వాళ్ళకి నార్కోటిక్ బృందం వాళ్ళని అప్పగించడం జరిగింది. వాళ్ళని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత కౌన్సిలింగ్ చేసి ఆ తర్వాత డీఅడిక్షన్ సెంటర్కి వాళ్ళకి పంపిస్తారు. అయితే ప్రధానంగా ఈ రౌడీ షీటర్లకి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, దీని వెనక ఉన్నటువంటి ప్రధాన నెట్వర్క్ ఏంటి, అంతేకాకుండా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఎవరికి విక్రయిస్తున్నారనే దానికి సంబంధించి కూడా ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇది ఒక్కరోజు చేసేటటువంటి దాడులు కాకుండా నిత్యం ఇలాంటి దాడులు కొనసాగుతాయని చెప్తున్నారు. ఎందుకంటే నగరంలో అంటే చాలా వరకు ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు చూసుకుంటే పట్టపగలే రోడ్ల మీద హత్యలు చేయడము, అంతేకాకుండా బెదిరింపులకి పాల్పడము, ఇలాంటి ఘటనలు నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లో ప్రధానంగా సౌత్ జోన్ లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా రౌడీ షీటర్లకి నిత్యం ఇలాంటి కౌన్సిలింగ్లు చేస్తూనే ఉంటారు. ఆ కౌన్సిలర్లో భాగంగా కూడా చెప్పిన వినకపోవడంతో కూడా వీళ్ళు మొత్తంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి బానిసలుగా మారి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారన్న ఒక నేపథ్యంలో దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి సిటీ పోలీసులు ఈ యొక్క దాడులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఖైరతాబాద్ జోన్కి సంబంధించినటువంటి వాటిలో పట్టుబడినటువంటి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని ఉస్మానియా హాస్పిటల్తో పాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి గాంధీ హాస్పిటల్, అంతేకాకుండా ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా వాళ్ళకి డ్రగ్స్ సంబంధించినటువంటి పరీక్షలకి అక్కడ తరలించడం జరిగింది. అయితే అత్యధికంగా కూడా ఎర్రగడ్డ హాస్పిటల్కి తరలించినటువంటి ఈ రౌడీ షూటర్లలో 89 మందికి టెస్టులు నిర్వహిస్తే 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సుమారు 75% సంబంధించినటువంటి ఈ యొక్క రౌడీ షూటర్లంతా మాదక ద్రవ్యాలకి బానిసలుగా మారి ఈ విధంగా హత్యలు చేయడము, బెదిరించడం లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అంతేకాకుండా ఎవరైనా సరే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఉపేక్షించేది లేదు, దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళని డీఅడిక్షన్ సెంటర్ని కూడా కొంతమంది రౌడీ షూటర్లను కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ జ్యోతి. ఫిల్మ్ ఛాంబర్ లో సినిమాల విడుదల వివాదం నలుగుతోంది. ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ మధ్య రెంట్ పర్సెంటేజ్ ఇష్యూ నడుస్తోంది. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ లో రెంటల్ బేస్ లో విడుదల చేస్తున్నారు. అయితే పర్సెంటేజ్ బేస్ లో విడుదలకు ఎగ్జిబిటర్స్ పట్టుబడుతున్నారు. పర్సెంటేజ్ విధానానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సిఫార్సు చేసింది. అయితే ఇది సాధ్యం కాదని ఫిల్మ్ ఛాంబర్ కి తేల్చి చెప్తూ ఉన్నారు నిర్మాతలు. రెంటా పర్సెంటేజ్ థియేటర్స్ విషయంలో ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ మధ్య గ్యాప్ తో ఇండస్ట్రీలో వివాదం తెరమీదకొచ్చింది. థియేటర్స్ మనుగడ సాగాలంటే వాటా తప్పనిసరి అనేది ఎగ్జిబిటర్స్ వాదన. కానీ నిర్మాతల వైపు నుండి అందుకు సుముఖత లేదు. పర్సెంటేజ్ బేస్ లోనే సినిమాల విడుదలకు ఎగ్జిబిటర్స్ పట్టుబడుతున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పర్సెంటేజ్ విధానానికి సిఫార్సు చేసింది.
ఒకవైపు పర్సంటేజ్ విధానానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సిఫార్సు చేస్తే మరోవైపు పర్సంటేజ్ విధానం సరైంది కాదని చెప్తున్నారు ప్రొడ్యూసర్స్. వన్ సైడ్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక లేఖను కూడా విడుదల చేసింది. ప్రొడ్యూసర్ గిల్డ్ విడుదల చేసిన లేఖలో సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్ పేర్లు లేకపోవడాన్ని కాంట్రవర్సీగా చూడొద్దన్నారు నిర్మాత మైత్రి రవి. అందుబాటులో ఉన్న వారి పేర్లతో లేఖను విడుదల చేశాము అన్నారు. రెంటా పర్సంటేజా థియేటర్స్ అంశంపై ఏకపక్ష నిర్ణయాలకు తాము వ్యతిరేకమన్నారు. చర్చలతో త్వరలో ఏకాభిప్రాయం వస్తుందన్నారు మైత్రి రవి. ఇది ఒక సినిమా ఎకో సిస్టంలో ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ముగ్గురు చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ పీపుల్ అండి. వీళ్ళందరి కన్సెన్సస్తో ఓ డెసిషన్ తీసుకుంటే అది పద్ధతిగాను దట్ విల్ బీ ఏ గుడ్ డెసిషన్. కాకుండా ఊరినే మీ అందరికీ ఏం లాసులు వస్తున్నాయి, మాకు అనవసరం, మాకేదో లాస్ అవుతున్నాం ఏదో అని చెప్పేసి మేము ఇలాగే వెళ్తాం అనేది కరెక్ట్ కాదండి. మీరు ఇలా ఊరినే ఓవర్ నైట్ మేము ఇలా కుదరదు ఇలా చేస్తామంటే దట్ ఈస్ నాట్ రైట్ అనే దాంట్లోనే మేము కూడా మా ప్రొడ్యూసర్స్ అందరి తరపున గిల్డ్ నుంచి మేము అందరం కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసాం. ఇప్పుడు మాకు థియేటర్స్ ఉన్నాయి, మేము కూడా దాని మీద ఏమి వీఆర్ అగేన్స్ట్ ఇదే, మేము హ్యాపీగానే ఉన్నాం, రన్ చేసుకోగలుగుతున్నాం అన్నాం అని చెప్పి నేను అందరికి అదే సిస్టమ్ ఉంది, ఎవరు ఇబ్బంది పట్టలేదు అనే పాయింట్ అయితే అంటలేదండి. ఇప్పుడు ప్రొడ్యూసరు హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు, ఎగ్జిబిటర్ హ్యాపీగా లేడు. ఒక ఎగ్జిబిటర్ మాత్రం సపరేట్ చేసేసి మేము ఇలా వెళ్తే మేము బెటర్గా ఉంటాం అనేది కరెక్ట్ కాదు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఎగ్జిబిటర్స్ చెప్తూ ఉన్న డిమాండ్స్ సాధ్యాసాధ్యాలపై ఉన్న ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తూ ఉన్నారా, ఏమంటున్నారు? ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పెద్ద డిబేటబుల్ అంశం పర్సంటేజ్ విధానం. ఈ పర్సంటేజ్ విధానాన్ని కొనసాగించాలి అంటూ ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. హైదరాబాదులో ఉన్న 23 థియేటర్లో ఈ పర్సంటేజ్ విధానాన్ని కొనసాగించాలి అంటూ ఆ సభ్యులందరూ ఒక తీర్మానం చేసి ఫిలిం ఛాంబర్కి నివేదించారు. అయితే ఆ ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఇది ఒక డిబేటబుల్ అంశంగా ఉంది, ఇది చర్చల్లో ఉంది అని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చెప్తున్నప్పటికీ తాజాగా గిల్డ్ సభ్యులందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒకవేళ పర్సంటేజ్ సిస్టంలోనే ఈ 23 థియేటర్లలో సినిమాలు ఆడించాలి అంటే మా సినిమాలు అందులో ప్రదర్శించాల్సిన అవసరం లేదు, దానికి మేము ఏ రకంగా సమ్మతం కాదు. ఇది ఒక డిబేటబుల్ అంశం, దీన్ని గురించి కూర్చొని చర్చించాలి తప్ప ఒకేసారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదంటూ గిల్డ్ సభ్యులు తమ వాదనని వినిపిస్తూ ఒక లెటర్ని ఫిలిం ఛాంబర్కి అందించారు. అయితే ఇందులో తాజాగా కొంతమంది నిర్మాతలు చెప్తున్న అంశం ఏంటి అంటే అన్ని థియేటర్లో ఒకే రకమైన ఫెసిలిటీస్ ఉండవు. ఆ ఫెసిలిటీస్ ఉండటం వల్ల పెద్ద మంచిగా ఉన్న ఒక థియేటర్కి ఎక్కువ సభ్యులు వస్తుంటారు, ఎక్కువ ఫుట్ఫాల్స్ ఉంటాయి. థియేటర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేని కొన్ని థియేటర్లకి ఫుట్ఫాల్స్ తగ్గుతాయి. అయితే అందరికీ ఒకే విధంగా మనము ఒకే రేషియోలో పర్సంటేజ్ విధానాన్ని కొనసాగించాలంటే కుదరదంటూ పలువురు మెజార్టీ సభ్యులు వాళ్ళ అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే నిర్మాతలు మాత్రం మేము చేసిన కష్టానికి, మేము చేస్తున్న ఎక్స్పెండిచర్కి సరైన విధంగా మాకు రిటర్న్స్ రావట్లేదు కాబట్టి ఒక రెంటల్ సిస్టమే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఒకవేళ ఈ రెంటల్ సిస్టమ్ని తీసేసి పర్సంటేజ్ సిస్టమ్ని తీసుకొని రావాలన్నా కానీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల అన్నిటినీ అయిపోయిన తర్వాత తదుపరి వచ్చే సినిమాలకు మాత్రం ఇప్పటి నుండి ప్రారంభోత్సవం అయ్యే సినిమాలకు మాత్రమే ఎలాంటి అవకాశం ఉంటుందని మరికొందరు నిర్మాతల అభిప్రాయం వెల్లబుచ్చుతున్నారు. చూద్దాం మరి ఎంత చర్చకు ఈ అంశం దారితీస్తుందో అనేది వేచి చూడాల్సే ఉంది. రైట్ లక్ష్మీనారాయణ, ఇది 5/5.